సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ కూటమి ప్రభుత్వం మహిళల్ని నిండా ముంచేసింది. అదే నేను ఉన్నట్టయితే కనుక ఈ పాటికి బటన్ నొక్కేవాళ్ళని, నా అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు పడేవి, వాళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్ళు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మేడం ఎలా చూడాలంటారు? నిజంగానే గడిచిన 5 సంవత్సరాల్లో నిజంగా తన చెల్లెళ్ళలాగానే మిగతా ఆడపడుచుల్ని జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు అనుకోవచ్చు అంటారా? దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం కూడా లేదండి. సొంత చెల్లిలాగా చూసినానంటే సొంత చెల్లిని ఆయన ఎలాగ ట్రీట్ చేశారో, వాళ్ళ సొంత చెల్లి తల్లి పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. సో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పే అవసరం కూడా లేదు. సో సొంత ఇంటి తన గడపలో లోపల ఏం జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయలేని ఒక వ్యక్తి మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడడం, వాళ్ళందరికీ నేను రక్షణ కల్పించాను అని చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసాము, చిన్న వయస్సుతో పరిమితం లేకుండా అన్ని వయస్సులు వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఆడపిల్లలు ఎంతగానో బాధపడ్డారు. ఇప్పుడు దిశ యాప్ అని పెట్టారు, ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? ఆ దిశ యాప్ ఎంతో ప్రమోషన్ చేశారు, కానీ దానివల్ల ఎంతమంది లబ్ధి చెందారు? ఒక్క ఆడపిల్ల జీవితం అన్న నాశనం కాకుండా ఆ యాప్ కాపాడగలిగిందా? ఇంకేమనంటే ఆ యాప్ ద్వారా స్పందించి రక్షించాల్సిన పోలీసులను కూడా సొంత ప్రయోజనాల కోసం ఆయన చెప్పినట్టు ఆడే కీలు బొమ్మల్లాగా మార్చి వాళ్ళు కనీసం ఇవ్వాల్సిన రక్షణ కూడా ఆడపిల్లలకి ప్రజలకి ఇవ్వకుండా ఆయన సొంత ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థని మొత్తం కూడా వాడుకున్న వ్యక్తి ఇప్పుడు రక్షణ గురించి, ఆడవాళ్ళ గురించి, వాళ్ళ భద్రత గురించి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతంటే నిజంగా దానికి ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదండి. బయటకు వచ్చి నిజంగా కార్యకర్తలు కాకుండా, మీ వైసీపీ కార్యకర్తలు కాకుండా నార్మల్ ఆడవాళ్ళని, ఇంటి గృహిణులని అడగండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి? రక్షణ అంటే ఏంటి? పథకాలు అవలంబించడం అంటే ఏంటి? ప్రజల్లోకి వెళ్ళటం అంటే ఏంటి అనేది చాలా ఖచ్చితంగా గట్టిగా చెప్తారు. ఎందుకంటే ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆ నొప్పి తెలుస్తుంది. లాస్ట్ ప్రభుత్వంలో ఈ ఖర్చుల వల్ల కావచ్చు, పెరుగుతున్న ధరలు మొత్తం కావచ్చు, రక్షణ లేక కావచ్చు, పథకాలు సరిగ్గా రాక కావచ్చు, ఎంతగా ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ప్రతి నెల టైం టు టైం పెన్షన్ రావటం కావచ్చు, టైం టు టైం శాలరీస్ పడడం కావచ్చు, ఈ సిచ్యువేషన్స్ వల్ల ప్రజలు ఎంత పోయిన పాలన నుంచి ఎంత విముక్తి ఫీల్ అవుతున్నారో, వాళ్ళ సాధారణ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం మీరు కనుక్కొని అప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, మేము ఉన్నప్పుడు మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పించాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మహిళలను అనగదొక్కేస్తుంది అనే మాట అయితే వాడుతున్నారు కదా. మరి దానికి ఉదాహరణ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అది ఆడలేదు మగాలేదు ఎవరైనా చూడలేదు, అందరి మీద కేసులు పెడుతున్నారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన మేడం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అందరికీ తెలిసిన విషయమే అండి. మొదటి నుంచి కూడా ఆడవాళ్ళకి పెద్దపీట వేసింది మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మొట్టమొదటిగా ఆడవాళ్ళకి ఈ డ్వాక్రా సంఘాల తరపున వాళ్ళకి రుణాలు ఇచ్చి సహాయం చేయడం కావచ్చు, వాళ్ళకి పెద్దపీట వేసి పదవులు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి పెత్తనాలు అప్పచెప్పడం కావచ్చు, వాళ్ళ ఆలోచనలు ముందుకు వచ్చి వాళ్ళ భద్రత కల్పించి ఆడవాళ్ళు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే సేఫ్గా ఫీల్ అవుతారో అప్పుడే మన రాష్ట్రం, మన కుటుంబం, ప్రతి ఒక్కళ్ళు కూడా సుభిక్షంగా ఉంటారు అని నమ్మే ప్రభుత్వం మంది. సో అదే పాటిస్తూ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళని పెద్దపీట వేసి ఎన్నో పథకాలు వచ్చాయి, ఆ పథకాలన్నీ కూడా నెరవేరుతున్నాయి, ఎంతోమంది లబ్ధి చెందుతున్నారు. అయినా కూడా ఏదో బురద చల్లాలి, ఏదో అనాలి, అనకపోతే మీడియా ముందుకు రాలేము, మీడియా ముందు ఏదో ఒకటి చేసి మేము కనిపించాలి అని ఎజెండా పెట్టుకొని ఇప్పుడు ఎంతోమంది మాట్లాడతారు. కానీ మాటలు ఎంతవరకు కావాలండి? మాకు పనులు కావాలి. సో మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోండి, అనేవాళ్ళు అనండి. మేమేంటి అంటే వీటన్నిటికీ సమాధానం చెప్పడం, వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళటం కన్నా కూడా మేము చేయాల్సిన పని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాము అనే ప్రభుత్వంలో ఇప్పుడు మనం నడుస్తున్నాము. సో రాబోయే ఇంకా మంచి రోజుల్లో కూడా ఇవన్నీ కూడా మనం చేతల్లోనే చూస్తాము, మాటల్లో కాదు అని చెప్పేసి మా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, కూటమి ప్రభుత్వం పూర్తిగా 9 నెలల్లో విఫలమైపోయింది, ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, ఈసారి నేను అధికారంలోకి వస్తే కనుక 30 సంవత్సరాలు నేనే పరిపాలిస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూస్తారు అంటూ ఈ మధ్యకాలంలో తరచూ వార్నింగ్లు అయితే ఇస్తున్నారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు? నిజంగానే ప్రజలందరూ ఈ 9 నెలల్లోని విసిగి వేసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా కోరుకుంటున్నారా?
5 సంవత్సరాలలో మన రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో అందరికీ తెలుసండి. 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళాల్సిన మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆ ఘనత మన మాజీ సీఎం జగన్ గారికి దక్కుతుంది. సో అదే రకంగా ఇప్పుడు బయట చూస్తే గనక మీరు ఇలాగా ఆఖరికి మీరు ఏమైనా బయటికి వెళ్తే ఆటో వాళ్ళని అడిగినా కూడా ఒరిజినల్ రివ్యూ అనేది మీకు దొరుకుతుంది. ఎందుకంటే ఆటో వాళ్ళు కూడా పిచ్చి జనం అండి, ఏదో మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప కరెక్ట్గా బయటికి వెళ్ళి సంపాదించి రూపాయి ఖర్చు పెట్టి చేసే వాళ్ళకి అర్థమవుతుంది మేము ఎంత కష్టపడ్డామో అప్పుడు అని చెప్పేసి. అంతవరకు ఎందుకంటే నిన్న నేను ఆటోలో వస్తుంటే ఆటో అయినా ఇదే మాట అన్నారు. అంతకుముందు ఇప్పుడు రోజు మొత్తం కష్టపడే వాళ్ళు సాయంత్రం వాళ్ళ బాడీ రిలాక్స్ అవ్వాలి అంటే వాళ్ళకి మందు కంపల్సరీ అవసరం అండి. సో పూర్తిగా మద్యపాన నిషేధం అన్నారు, అది ఎవరు చేయలేరు. సో కానీ ఆ మాట అని సొంత బ్రాండ్లు పెట్టి ఆయన సంపాదించుకొని ఆయన చేసిన కల్తీ మందు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయాము. సో అది కాకుండా మద్యం రేట్లు పెంచేశారు. ఆ పెంచిన రేట్లకే కల్తీ మద్యం ఇవ్వడం వల్ల సగటున కొన్ని లక్షల రూపాయలు మా నుంచి వసూలు చేస్తా ఒక 30 ఇంట్లో అందరికీ పథకాలు వచ్చినా కూడా ఒక 30-40 వేలు పథకాలు మాకిచ్చి 1,00,000 పైన మా నుంచి వసూలు చేస్తా ఆయన పరిపాలన చేశారు, మాకు ఇచ్చారు, చాలా సుభిక్షంగా చూశారు అని చెప్పేసి అంటున్నారండి. కానీ ఇంత ఆలోచించే ఈ మన జనంలో మార్పు వస్తే కానీ రాష్ట్రం బాగుపడదు అని చెప్పేసి సగటు వ్యక్తులు, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇది అండి బయట సిచ్యువేషన్. కానీ మనకేంటి అంటే ఏదో సోషల్ మీడియాలో చూసి వాళ్ళు ఒక 2-3 అన్న మాటలు విని ఓ అవునా అని చెప్పేసి అనుకునే రోజులు పోయినాయి. కానీ ఇంకా చాలామంది అలానే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఒక్కసారి బయటికి వచ్చి సిచ్యువేషన్ చూడండి. సిచ్యువేషన్ బాగా వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఫరక్ పడదండి. కానీ ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉంటారో, బిలో పోవర్టీ లైన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా అసలు ఎంతవరకు ప్రభుత్వం పనిచేస్తుంది, వాళ్ళ వల్ల ఎంత లబ్ధి చెందుతున్నాము, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది వాళ్ళని మనం కరెక్ట్గా సర్వే చేస్తేనే మనకు అర్థమయ్యేది. సో అలాగా చూసినా కూడా ఎంత నార్మల్ ప్రతి ఒక్కరు కూడా ఈజీగా డిఫరెన్స్ చెప్పగలుగుతున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ రాబోయే కాలంలో ఇంకా వాళ్ళకి మంచి రోజులు వస్తున్నాయి అని చాలా ఆశతో ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే మేడం, మళ్ళీ ఆయన వచ్చే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా లేదండి, ఖచ్చితంగా అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు 2.0 వర్షన్ వచ్చారు, జగన్ గారు 2.0 వర్షన్ వచ్చారు. అవసరమైన టాపిక్స్ గురించి కాకుండా స్టార్టింగ్లో అంతా ఎక్కడికి వెళ్ళిపోయారండి? స్టార్టింగ్ అంతా అసలు అడ్రస్ లేరే. ఓన్లీ ఎవరైతే ముద్దాయి ఉన్నారో, ఆల్రెడీ అన్యాయం చేసిన వ్యక్తిని కలవడానికి, పరామర్శించడానికి ఫస్ట్ టైం బయటకు వచ్చారు మన మాజీ సీఎం గారు. సో అదే బయటికి వచ్చి మాట్లాడడం, ఆయన గనక ప్రజల సమస్యల మీద ప్రజలు ఏ రకమైన బాధలు పడుతున్నారో వాటి గురించి ఆయన ముందు టాపిక్ బయటకు వచ్చి మాట్లాడుంటే గనక ఓకే, ప్రజల కోసం బయటకు వచ్చారు అనుకోవచ్చు. ఆయన వచ్చిందే ముందు స్వార్థం కోసం, స్వార్థపరుల్ని సపోర్ట్ చేయడానికి. సో అలాంటి ఆయన మళ్ళీ వస్తే గనక ఈసారి 20 సంవత్సరాలు కాదండి, ఇంకో 30-40 సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కి వెళ్ళడం మాత్రం ఖాయం.